ప్రియులరా, మనము మన ప్రతి ఒక్క జీవితంలో ఆలోచిస్తే మనకి ముందు మన తల్లిదండ్రులు, మన తర్వాత ఒకవేళ వివాహమైన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమారులు, ఆ కుమారులకి కుమారులు. చూడండి, కొన్ని ఒక తరము నుంచి మరొక తరము, తరం నుంచి మరొక తరము, ఈ విధంగా భూమి ప్రారంభంలో పుట్టినటువంటి దేవుడు ఆయన యొక్క స్వహస్తాలతో తయారు చేసినటువంటి ఆదాము మొదలుకొని ఇప్పటికీ 2025 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్న జనాభా అంతటికి ఆయనే నివాస స్థలం. మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఆయన బండి మీద నడుపుతూ వెళ్తున్నాడు. ఆయన ముందు తన కుమారుణ్ణి ఎక్కించుకున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడికి మరలా కుమారులు పుట్టారు. ఆ కుమారుడు ఎవరైతే వాళ్ళ నాన్న ముందెక్కించుకున్నాడో ఆయన్ని వెనకెక్కించుకొని మరలా ప్రయాణం చేస్తున్నాడు. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి వృద్ధాప్యం అయ్యేంత వరకు ఎన్ని దశల ద్వారా మనిషి జీవితం ఉందో చూడండి. ఆ విధంగా మనిషి వృద్ధాప్య దశకు వచ్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పుట్టిన చిన్న పిల్లవాడు చనిపోయే స్థితిలోకి వచ్చేటటువంటి, లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చేటటువంటి వారు, ఈ ఎవరికైనా ఆయనే నివాస స్థలం. మనం ఆలోచిస్తే నివాస స్థలం ఎవరికి? ఒక నివాసం అంటే ఎవరు? నివాసం అంటే దాని అర్థం ఏంటి? చూడండి, మనము ఉండటానికి కొన్ని గృహాలు కట్టాం. ఈ గృహాల్లో మనం